భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉండగా దొంగలు వచ్చారు. ఆయనకున్నది చిన్న పూరిపాక, ఆయనకున్నది కాదు, పాక వేస్తే అందులో ఉన్నారు. ఆయన వచ్చి తలుపు కొట్టారు. ఆయన తలుపు తీశారు. స్వాగతం, రండి, మీరు ఎవరన్నారు? వాళ్ళన్నారు, మేము దొంగలం. చాలా సంతోషం. నమ చోరాయచ, నేను నమ్మున అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు, దొంగ రూపంలో ఉంటాడని ఎదురువేదం చెప్తోందిగా, నాకు అదృష్టం, ఇవాళ మీ సాక్షాత్కారమైంది, రండి లోపలికి, స్వాగతం అన్నారు. వాళ్ళన్నారు, బుద్ధిహీనుడా, దొంగలు వస్తే లోపలికి రమ్మంటే భయపడి కేకలయ్యాలి. ఆయన అన్నారు, నేను వెయ్యను, నాకు మీలో శివుడు కనపడుతున్నాడు, నీకు బుర్ర ఉందా లేదా, అలా తలుపు తీయకూడదు, వేసేయి, మేము తలుపు కొడతాం, నేను తీయను అని మీరు అరిచిన తర్వాత మేము తలుపు బద్దలు కొట్టి లోపలికి వస్తాం. ఎందుకు అవన్నీ, నేనే స్వాగతం చెప్తున్నాను కదా అన్నారు. మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలా వద్దా? మేము దొంగతనం అంటే దొంగతనంలా చేస్తే మాకు సంతోషం, నువ్వు తలుపు తీసి మేము చక్కబెట్టుకుపోతే దొంగతనం ఏంటి, తలుపేయి అని తలుపేశారు. వాళ్ళు తలుపులు కొట్టారు. ఆయన నమస్కారం పెడుతూ నిల్చున్నారు. ఇంకోటి తాటాకు తలుపుకి పెద్ద బలం ఉండాలేంటి, తోసేసి లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసిన తర్వాత ఆయన నమస్కారం పెట్టి నిల్చున్నారు. ఏం కావాలి మీకు? ఏముంటాయి ఆయన దగ్గర ఉండడానికి? 2 గోచి గుడ్డలను, ఓ చిన్న చెంబు ఉన్నాయి, మీకు అవి సంతోషం కలిగితే తీసుకోండి, శంకరుడికి ఇవ్వగలిగితే నా అదృష్టం ఏం కావాలన్నారు. నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు పారిపోవాలి, మేము ఎత్తుకుపోతాం. ఎందుకు పారిపోవాలి? నేను అలా పరిగెత్తాను, నాకు మీలో